హాయ్ అండి, నమస్తే. నేను మీ బొంగు సత్తి. ప్రపంచంలో ఎక్కడ చూసినా మొగుడు పిల్లలు కొట్టుకోవడం కామన్ అండి. కానీ కొట్టుకోపోతేనే డౌట్ వస్తుంది వాళ్ళు మొగుడు పిల్లలు కాదేమోనని. కానీ అలా మొగుడి పిల్లలు కొట్టుకునేటప్పుడు పక్క వాళ్ళు చూసారనుకోండి, గొప్ప కామెడీ ఉంటుంది. సో అలా కొట్టుకొని కామెడీ చూపించడానికి మన వైఫై టీవీ నుండి ఒక వెబ్ సిరీస్ వస్తుందండి. అదే మొగుడ్స్ పెలాన్స్. దీనిలో భాగంగానే మొదటి జంట మొదటి ఎపిసోడ్ ఈ సంక్రాంతి కొత్తలుడు పేరుతో మన ముందుకు వస్తుందండి. మీరు చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్. అబ్బా, ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేశావు? పిచ్చిదానా, నీకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అంత కొంపలు మునిగిపోయే విషయం ఏంటి? అది కాదే, మీ ఆయన ఎలా చూసుకుంటున్నాడు? చాలా బాగా చూసుకుంటున్నాడు. నిజం చెప్పవే పొట్టిదానా. నిజమేనమ్మా. అలా కాదే, పెళ్ళై 4 రోజుల నుంచి ఎలా చూసుకుంటున్నాడు? బాగా చూసుకుంటున్నారమ్మా. చాలా చోట్లకు వెళ్ళాం కూడా. నేనంటే చాలా ప్రేమ. మొగుడంటే ఫస్ట్లో అలాగే నటిస్తాడే, కానీ నువ్వే గ్రిప్లో పెట్టుకోవాలి వాణ్ణి. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నీకేమైనా బుర్ర పనిచేస్తోందా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నేను చెప్పిన మాట వింటావా లేదా? ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, విను. సరే చెప్పు. ఇప్పటి నుంచి గ్రిప్లో పెట్టుకుంటేనే నువ్వు కమాండింగ్గా ఉంటావు, లేదంటే వాడి చేతిలో చీకేసిన మావిడి టెంకలా ఉంటావు. అంటే నువ్వంటున్నది కమాండింగ్ చేయమంటున్నావా? అవునే పిచ్చిదానా, నేను చెప్పింది బాగా విను. వింటానమ్మా. అర్థమైంది. ఇంకా చూసుకో నా పర్ఫార్మెన్స్. అమ్మో, ఆయన లేచిపోతారమ్మా. నేను మార్నింగ్ మాట్లాడతాను, ఓకేనా? బాయ్ బాయ్. ఏమన్నా ఏవే, ఎక్కడున్నా? ఏవే, వస్తున్నా. ఏంటండి చెప్పండి. ఏంటే నా ముందు కూర్చున్నావేంటే? అంటే నిల్చుంటున్నావేంటే? కూర్చొని ఇవ్వట్లేదా నీ మొగుడు? కూర్చో. ఎన్నిసార్లు పిల్లాలే? అంటే పిలిచి 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 వీడు చచ్చిపోవాలి అని ఫిక్స్ అయ్యావా? అంటే వినపడలేదు. అర్థమైంది, నేను నిన్ను టార్చర్ పెడుతున్నానే కదా. అంటే ఏంటి, మొగుడేమో గయ్యాల మొగుడు అని చెప్పి వీధిలో వాళ్ళందరికీ తెలియాలని చెప్పి, అంతే కదా? ఇన్నిసార్లు పిలిచినా నువ్వు రాలేదు, అదే కదా? అదేం కాదండి. అవునే, నేను లేచి ఎంతసేపు అయింది కదా. అవును. వీడికో టీ ఇవ్వాలి, కాఫీ ఇవ్వాలి అని లేదు, అంటే వీడికి నేనిచ్చేదేటి అని నీ ఫీలింగ్, అంతే కదా? అవునే, అంటే ఏంటి, అందరు గయ్యాల మొగుడు అనుకోవాలని చెప్పి నాకు తెలిసే నీ సంగతి. టీ పొయ్యి మీద పెట్టానండి. అంటే ఏంటి, నేను తెచ్చుకోవాలి అంతేనా? ఎందుకు నేల మీద వేసే నాకేసాను. అంత కర్మ ఏంటండి? చెప్పుతున్నాను కదా, వెళ్ళట్లేదేటే. అంటే ఎందుకులే, నేను వెళ్ళి తెచ్చుకుంటాలే. తెస్తాను. గయ్యాల మొగుడు అని చెప్పి అందరికీ ప్రచారం చేయాలని చూస్తోంది. ఫస్ట్ మా అమ్మా నాన్నలు అనాలి ఇలాంటి దాన్ని ఇచ్చి కట్టినందుకు. ఏంటి వీడు తేడాగా బిహేవ్ చేస్తున్నాడు? నేనే వాడి మీద ఎక్కుదామంటే వాడే నా మీద ఎక్కేస్తున్నాడు. ఏదో కొడుతోంది. ఎంతసేపే బాబు, అబ్బా అన్ని వంటలు వచ్చని చెప్పారు. ఏమే టీ ఏదే? అమ్మా, తొందరగా వెళ్ళాలి. ఇదిగోండి టీ. టీ అక్కడ పెట్టేవేటే? అంటే నేను తీసుకోవాలా? నువ్వు చేతికి ఇవ్వా? అక్కడ పెట్టేసావంటే ఎవరు తీసుకోవాలి? అంటే ఇక్కడ వేసేస్తావు, నేను నాకేలా? చేతికి ఎవడిస్తాడు? ఇదిగోండి, ఇప్పుడు వేడిగా ఉంది, తాగండి. అలా చూస్తున్నావేంటే?
అంటే నువ్వు తాగేసి మిగిలింది నాకు ఇచ్చావా చిచ్చి, ఏంటి? లేదండి ఫ్రెష్ గా ఆ. తీసుకొచ్చాను. టిఫిన్ చేస్తారా? ఆ? టిఫిన్ చేస్తారా? టిఫిన్ చేస్తారా? నీకు వంటలొచ్చని చెప్పారే పెళ్లి చూపుల్లో. అంటే ఇప్పుడు ఏమంటావు? అంటే నేను వెళ్ళి వండుకోవాలి, నీకు పెట్టాలి, అంతేనా? టిఫిన్ నేను చేశాను, మీరు తింటారా? మరి ఆ మాట చెప్పు, నన్ను వచ్చి చేయమంటావేటి? ఏమంటే ఏమో మెంటల్ నా కొడుకని తెలియజేయాలని చెప్పి నువ్వు ట్రై చేస్తాను. ఇంతకీ ఏం వండి తగలబడ్డావు? మీకు ఇష్టమైన పూరి. ఆ? మీకు ఇష్టమైన పూరి చేశాను. పూరియా? పూరి ఒకటే చేసావా? అదొక్కటే వండానండి. ఒక్కటే? మ్మ్. కర్రీ ఎవడు చేస్తాడే? నేను బౌల్ పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కోవాలి, అంతే కదా? లేదండి, కర్రీ కూడా నేనే చేశాను. ఎలా? బాగా అలవాటు అయిపోయింది. అమాయకుని దొరికాను కదా అని చెప్పి ఆడేసుకోవడమే. ఒక్కొస్తూ కనబడదు పెట్టిన దగ్గర నుంచి. ఏవే చెప్పండి. ఒక్కొస్తూ కనబడదు, వాచ్ ఎక్కడుంది? తెస్తానండి. ఏయ్, అవునండి, సంక్రాంతి వస్తోంది కదా, అల్లుడు బట్టల కోసం మా అమ్మ డబ్బులు వేస్తానంది. నిన్న మీరు వద్దన్నారు కదా, అందుకు నేను కూడా వద్దని చెప్పేశాను. ఏమండి, సంక్రాంతి పండక్కి అల్లుడి బట్టల కోసం మా అమ్మ డబ్బులు వేస్తానని చెప్పింది. నువ్వు మరీ చిలిపి బంగారం. ఎందుకు అయినా ఆవిడ మనకేయడం ఏంటి? కావాలంటే మనమే కొనిద్దాం. అయినా ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం వద్దు మనకి. అబ్బా, నా మొగుడు ఎంత మంచోడు. అయినా నేను వద్దంటే వదిలేస్తారే మీరు? సంక్రాంతికి అల్లుడికి కూడా బట్టలు పెట్టరే? ఏం మనుషులే మీరు, నాకు అసలు అర్థం కాదు. ఏమంటే నా మొగుడేమో గయ్యాల మొగుడు. అయ్యో, ఈ ఆఫీస్ టైం అయిపోతుంది, ట్రాఫిక్ ఉంటది. ఏవే? ఇదిగోండి. వాచా? అన్నీ రెడీ చేశాను, కానీ కానీయా? కానీ ఏంటే? మనీ ఓ, చెప్తున్నా. షాప్లో అమ్ముతున్నారని నాకు చెప్తున్నావు. అంటే నేను వెళ్ళి కొనుక్కొని రావాలి. నాకు తెలియదు, నువ్వు మాత్రం తీసుకురావు. ఏమంటే మళ్ళీ నా మొగుడేమో నన్ను టార్చర్ చేస్తున్నాడు అని చెప్పి, అంతే కదా? నిన్ను కాదే అనవలసింది. మా ఇంట్లో వాళ్ళని. ఇప్పుడు నేను వెళ్ళి తీసుకొస్తాను, ఒక్క నిమిషం. అది కూడా కొనుక్కోలేదు. మనకెందులే, బాగా అలుసు అయిపోయింది. గయ్యాల బెల్లం దొరికింది నాకైతే. అబ్బా, అయినా నేను గయ్యాలి పెళ్ళామా? అయినా మా అమ్మ ఫోన్ చేసిన తర్వాత నన్ను ఎక్కేమంది, కానీ వీడు నన్ను ఎక్కేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళింది ఇది? ఈ టైంలో ఫోన్ ఎవరు? ఇప్పుడు నుంచి గ్రిప్ లో పెట్టుకుంటేనే నువ్వు కమాండింగ్ గా ఉంటావు. Please listen carefully. ఈ టైంలో ఎవడు? ఫిగరా? ఓ ఫ్రెండా? హలో, అరే మా ఆవిడ నాకు ఎత్తడి చేస్తుందిరా. చేయించుకో. అరే చెప్పేదేనరా, మా ఆవిడ ఎక్కేయడానికి ట్రై చేస్తుందిరా. నేను చచ్చిపోతాను రా. పిచ్చిగా నెక్కిందేట్రా, నేను చెప్పేది విను. ఏం చెప్పరా రే? నీ భార్య నీ మీదకి ఎక్కడం కాదురా, నువ్వే నీ భార్య మీదకి ఎక్కే. నన్ను చూడు, మా ఆవిడ బట్టను మసిగొడ్లా వాడేస్తున్నాను. ఐడియా బాగుంది. ఓకేరా, థ్యాంక్ యూ. ఇక చూడవే నిన్నే. అమ్మ వచ్చేసిందా బాబు? ఏంటో బయట వెయిట్ చేద్దాం. చంపుకు తింటుంది. మొగుడిని బాధ పెట్టిన భార్య ఎవరికి సుఖపడదా? సావ కొడుతుంది. బావా, అంతా ఓకేనా? ఏ ఓకేరా? గయ్యాల పిల్ల దొరికింది బావా. అసలు ఫస్ట్ దీన్ని కాదు, మా అమ్మ నాన్నలు అనాలి. అమ్మాయికుండా అయిపోయింది బావా. అవును బావా, రాత్రి నువ్వు ఎందుకో కాల్ చేసావు కదా. ఏదో చెప్పేవలే బావా. ఆడేసుకుంటుంది బావా, ప్రతి దానికి గొడవ పెడుతుంది బావా. అయినా కష్టాలు మగాడి కాకపోతే ఇంకెవరికి వస్తే? నిజమే, గయ్యాల పిల్ల దొరికింది బావా. ఏదో పద ఆఫీస్కి. అయినా వీడొక మాట అన్నాడు, నేను గయ్యాలి పెళ్ళామంట. మరి ఈడేంటో. ఈ ప్రోగ్రాం గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏంట్రా లేడీస్ కళ్ళద్దాలు పెట్టుకోవచ్చు?
ఈ విషయం ఇప్పుడు చెప్పాలా? ఒక గంట పోతే చెప్పొచ్చు కదా, ఏదో మేనేజ్ చేద్దాం అనుకున్నా. ఒక లైకే కాదండి, షేర్ చేయండి. నువ్వు మళ్ళొచ్చావేంట్రా? లైక్ షేర్ ఓకేనా? కామెంట్ సబ్స్క్రైబ్ ఎవరు చెప్తారు? ఆ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. గంట ఎవరు చెప్తారా? గంట కొట్టడం మర్చిపోవద్దే. ఆ.